రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యుత్సాహం చూడబోతున్నాం. ఎట్లా అంటే ఇరు పార్టీలు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేసినాయి. అవతలోళ్ళని అంటే వైసీపీ వాళ్ళని బయటికి వెళ్ళేటట్టు చేసే విధం ఎట్లా అన్నటువంటిది, అంటే రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతే బహిష్కరించేలాగా చేయాలి అన్నటువంటిది కూటమి ఎత్తుగడ. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాము నిలబడటంతో పాటుగా సరైన పాయింట్స్ని రైట్ చేసి అక్కడ కౌంటింగ్లో, అంటే ఎస్పెషల్లీ మిగతా వాటి దగ్గర ఏ ప్రాబ్లం రాదు, పోస్టల్ బ్యాలెట్ దగ్గరే వస్తుంది. ఎన్నికల సంఘం ఏం చెప్తోంది, సంతకం ఉంటే చాలు, స్టాంపు లేకపోయినా పర్లేదు, సీల్ లేకపోయినా పర్లేదు అని ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చింది. దాని మీద వీళ్ళు హైకోర్టులో వెళ్తే ఫెయిల్ అయ్యింది, వైసీపీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ ఇప్పుడు రేపు స్టాంప్ ఉండి సంతకం లేకపోతే, అలాగే సీల్ ఉండి సంతకం లేకపోతే అది రిజెక్ట్ చేయాలి. అది రిజెక్ట్ చేయమని చెప్పి వైసీపీ అడుగుతుంది, లేదు అది ఓకే చేయమని చెప్పి టీడీపీ అడుగుతుంది. అప్పుడు అట్టెట్లా కుదిరితే మీరు సంతకం వరకే అన్నారు కదా అని కనుక వైసీపీ అభ్యర్థి అన్నారనుకోండి, అదిగో అతను గొడవ చేస్తున్నాడని చెప్పి వీళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. వ్యూహాత్మకంగా వ్యవహరించుతుంది ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. దానికి ఇటు ఎన్నికల సంఘం కానీ వీళ్ళు కూటమికి సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళకి రేపు చుక్కలు కనబడేటటువంటి పరిస్థితి ఉండదు.